ఈ ఎండాకాలం పెద్ద ఛాలెంజ్ ఏంటంటే జిడ్డు చర్మం. పైగా అప్పుడప్పుడు చెదురుమదురుగా పడుతున్నటువంటి వర్షాలు వీటితోటి వాతావరణంలో తేమ పెరిగిపోయి ఈ జిడ్డు చర్మం సమస్య ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో అందమైన మీకోసం ప్రకృతి ఒడి ప్రసాదించినటువంటి సౌందర్య రహస్యాలు అనేకం ఉన్నాయి. వీటిని మనం తెలుసుకుందాం. అంటే నిత్య యవ్వనంతో మెరిసిపోవాలని ప్రతి వాళ్ళకి ఉంటుంది. మీ చర్మం చాలా బ్రైట్గా, కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉండాలని మీకు కూడా ఉంటుంది. అయితే ఇక మీరు ఆలస్యం చేయాల్సిన పని లేదు. మీ వంటింట్లోనే దాగున్న అద్భుతమైన సౌందర్య రహస్యాలు ఉన్నాయి. వీటిని మీరు తెలుసుకోవాలి. ప్రకృతి ప్రసాదించినటువంటి ఈ దినుసులతోటి మీరు అందాన్ని పెంచుకోవచ్చు, అలాగే అందంగా కనిపించవచ్చు. వీటిని వరుసగా తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం చాలా అమేజింగ్ విషయం తెలుసుకోబోతున్నాం. అందమైన మీకోసం ప్రకృతి ఒడిలో అనేక సౌందర్య రహస్యాలు ఉన్నాయి. వీటిని మనం తెలుసుకుందాం. క్లుప్తంగా చెప్పాలంటే ఈ వీడియోలో ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి ఇంట్లో తయారు చేసుకోగలిగేటువంటి రకరకాల ప్రక్షాళన ఔషధాలు అంటే క్లెన్సర్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. క్లీనింగ్ అనేది చాలా ముఖ్యం. ఇలా క్లీన్ చేసే వాటిని క్లెన్సర్స్ అంటారు. శనగపిండి, పాలు, పెరుగు, దోసకాయ, బాదం, తేనె ఇవి వినడానికి మామూలుగానే ఉంటాయి. సహజమైనటువంటి పదార్థాలు ఇవి. కానీ వీటి పనితీరు అద్భుతం. మీ చర్మతత్వాన్ని బట్టి వీటిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, వీటితోటి రెమెడీస్ని ఎలా తయారు చేసుకోవాలి, మిమ్మల్ని మీరు నూతనంగా ఎలా ఆవిష్కరించుకోవాలి, ఈ మొత్తం సమాచారాన్ని తెలుసుకుందాం. వీటిని ఇన్ డెప్త్ అంటే చాలా లోతుగా తెలుసుకుందాం. సౌందర్య చికిత్సలు తాలూకు రహస్యాలు ప్రతి వాళ్ళకి తెలిసి ఉండటం అనేది అవసరం. అంటే దీనివల్ల ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. మీ ఇంట్లోనే వంటింటి దినుసులతో, ఇంట్లో దొరికే పదార్థాలతోటి ఇలాగా చాలా శక్తివంతమైన, సురక్షితమైన బ్యూటీ ప్రోడక్ట్స్ మీరు తయారు చేసుకోవచ్చు. అలాగే చక్కటి బ్యూటీ ట్రీట్మెంట్స్ మీకోసం మీరే చేసుకోవచ్చు. ఈ పద్ధతుల్ని వరుసగా తెలుసుకుందాం. ముందుగా చెప్పుకోవాల్సింది శనగపిండి, పసుపు, అలాగే పాలు, ఈ కాంబినేషన్ గురించి. చాలామంది వాళ్ళ ముఖాన్ని పదే పదే సబ్బుతోటి కడుక్కుంటూ ఉంటారు జిడ్డు ఉన్నప్పుడు. అలా చేసిన కొంచెం సేపటికే మళ్ళీ ముఖం జిడ్డుగా మారుతూ ఉంటుంది. చర్మం నిర్జీవంగా, పోషణ లేనట్టుగా కనిపిస్తూ ఉంటుంది. మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఔషధం మీకోసమే. ఒక అరకప్పు శనగపిండిని తీసుకోండి. దేశీయ రకం అయితే ఇంకా మంచిది. అంటే అప్పటికప్పుడే మీరు పొడి చేసుకున్నటువంటి శనగపిండి అయితే మంచిది. ఇలాంటి ఈ అరకప్పు శనగపిండికి 1 టీ స్పూన్ మాత్రమే పసుపు పొడి కలపండి. పసుపుని ఎక్కువ కలిపితే మళ్ళీ ఆ చర్మానికి ఆ పసుపు రంగు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి 1 టీ స్పూన్ పసుపు పొడి, అలాగే అరకప్పు పాలు కూడా వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి, మెడకి పట్టించి, మెడ కూడా నల్లగా ఉంటుంది, పట్టించి ఒక 2 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కడిగేసుకోండి. జిడ్డు చర్మం అంటే ఆయిలీ స్కిన్, అలాగే మిశ్రమ చర్మతత్వం అంటే కాంబినేషన్ స్కిన్ ఉన్నప్పుడు ఇది చాలా బాగా పనిచేస్తుంది. శనగపిండి చర్మంపై ఉండేటువంటి అధిక నూనెని తొలగించేస్తుంది. పసుపు ఏమో చర్మానికి కాంతినిస్తుంది. పాలు చర్మానికి పోషణ ఇస్తాయి. ఈ ఔషధాన్ని రోజుకి 2 సార్లు ఉపయోగిస్తూ ఉంటే మీ ముఖం చాలా తాజాగా, మృదువుగా కనిపిస్తుంది. ఇక్కడ మనం శనగపిండి ఎందుకు వాడాం? అద్భుతమైన సహజ ప్రక్షాళన కింద ఇది పనిచేస్తుంది. ఇది చర్మరంధ్రాల్లో పెరిగిపోయినటువంటి మురికిని, నూనెని సమర్థవంతంగా తొలగించేస్తుంది. డీప్ క్లీనింగ్. ఇక పసుపు, దీంట్లో ఉండే కుర్కుమిన్ అనే సమ్మేళనం యాంటీ బ్యాక్టీరియల్ కింద, అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ కింద పనిచేస్తుంది. ఇక ఇది ప్రధానమైన యూజ్ ఏంటంటే చర్మాన్ని ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతుంది, అలాగే వాపుని తగ్గిస్తుంది. ఫైనల్గా పాలు కలిపాం. దీంట్లో ఉండే లాక్టిక్ యాసిడ్ అనేది చర్మాన్ని తేమగా ఉంచుతుంది, అలాగే మృత కణాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. టెక్నికల్గా చెప్పాల్సి వస్తే ఇలాగ ఈ 3 పదార్థాలు కూడా చర్మానికి మేలు చేస్తాయి. ఇది ప్రూవ్ అయింది. ఇంకొక మంచి కాంబినేషన్ చల్లటి పాలు, అలాగే ఉప్పు. ఇది వినడానికి మీకు విచిత్రంగా ఉంటుంది కాంబినేషన్. కొంతమంది ముఖం పైన మృత కణాలు పెరిగిపోయి నిస్తేజంగా, కాంతి లేకుండా కనిపిస్తూ ఉంటారు. మీ ముఖం ప్రకాశవంతంగా ఉండాలంటే మృత కణాలు తొలగిపోవాలి. దీనికి చల్లటి పాలు 1 అరకప్పు తీసుకోండి. దీనికి 1 అర టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలపండి. దూదిని ఈ పాలల్లో ముంచి మీ ముఖానికి, మెడకి రాసుకోండి. ముఖ్యంగా నుదురు, చెంపలు, అలాగే చుబుకం, వీటిపైన దూదిని పిండుతూ రుద్దండి. 2 నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ ఇదే రకంగా చేయండి. రెండోసారి చేసిన తర్వాత వలయాకారంలో సున్నితంగా మసాజ్ చేసుకొని గోరువెచ్చని నీళ్ళతోటి కడిగేసుకోండి. పాలు ఒక సహజమైన, సున్నితమైన ప్రక్షాళనకారి కింద పనిచేస్తాయి. ఉప్పు ఏమో మృత కణాలను తొలగించేసేసి చర్మానికి కాంతినిస్తుంది. పాలల్లో ఉండే కొవ్వులు, అలాగే ప్రోటీన్స్ చర్మాన్ని మృదువుగా చేస్తాయి. ఉప్పు ఒక సహజమైన ఎక్స్ఫోలియేటర్ కింద పనిచేస్తుంది. ఇది చర్మం పైన పేరుకుపోయినటువంటి మృత కణాలను తొలగించి కొత్త కణాలు తయారవడానికి సహాయపడుతుంది. ఉప్పులో ఉండేటువంటి ఖనిజాలు చర్మానికి పోషణను కూడా అందిస్తాయి. ఈ పద్ధతి అన్ని రకాల చర్మతత్వాల వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఇక మరొక మంచి కాంబినేషను దోసకాయ, అలాగే పెరుగు.
ముఖం పైన మలినాలు, జిడ్డు పెరిగిపోవటం వల్ల రంధ్రాలు మూసుకుపోతూ ఉంటాయి. దీంతో మొటిమలు అలాగే మచ్చలు తయారవుతూ ఉంటాయి. ఈ సమస్యలన్నిటికీ ఒకేసారి పరిష్కారం కావాలంటే ఒక దోసకాయని చిన్న చిన్న ముక్కలుగా తరిగి గ్రైండర్లో వేసి రసం తీయండి. దీనికి 4 టేబుల్ స్పూన్ల పెరుగు కలిపి బాగా గిలకొట్టండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి మెడకి పట్టించి 3 లేదా 4 నిమిషాల తర్వాత చల్లటి నీళ్ళతో కడిగేసుకోండి. ఇది చర్మాన్ని శుభ్రం చేయడంతో పాటుగా రంధ్రాన్ని మూసేసి చర్మాన్ని నునుపుగా చేస్తుంది. మొటిమల తాలూకు మచ్చలను కూడా ఇది తగ్గిస్తుంది. ఒకవేళ మీకు సమయం లేదనుకోండి, దోసకాయని నేరుగా గుజ్జుగా చేసి ముఖానికి పట్టించవచ్చు. దోసకాయలో నీటి శాతం ఎక్కువ ఉంటుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది, అలాగే చల్లబరుస్తుంది. దీంట్లో ఉండేటువంటి విటమిన్ సి అనేది అలాగే ఇతర యాంటాక్సిడెంట్లు ఇవన్నీ కూడా చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. పెరుగులో ఉండేటువంటి లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని శుభ్రం చేస్తుంది, అలాగే మృత కణాలని తొలగిస్తుంది. ఈ రెండు కలిపి అంటే ఈ దోసకాయను అలా పెరుగు చర్మానికి పోషణనిస్తాయి, అలాగే మచ్చలను తగ్గించడానికి సహాయపడతాయి. ఇంకొక మంచి కాంబినేషన్ పెరుగు అలాగే తేనె. పెరుగు తేనె. పొడి చర్మం ఉన్నప్పుడు ముఖం పైన మృత కణాలు ఎక్కువ పెరిగిపోతూ ఉంటాయి. దీంతో ముఖం తాజాగా కనిపించదు. ఈ సమస్యను తగ్గించుకోవాలంటే అరకప్పు పెరుగులో 1/2 టీ స్పూన్ తేనె కలిపి బాగా చిలకరించండి, బాగా కలపండి. ఈ పేస్ట్ని ముఖానికి మెడకు పట్టించండి, సున్నితంగా రుద్దుకోండి. 2 లేదా 3 నిమిషాల తర్వాత చన్నీళ్ళతోటి కడిగేసుకోండి. ఇది పొడి చర్మానికి చాలా బాగా పనిచేస్తుంది. చర్మాన్ని శుభ్రం చేస్తుంది, అలాగే తేమని అందిస్తుంది. పెరుగు ఒక సహజమైన మాయిశ్చరైజర్ కింద పనిచేస్తుంది. ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది, అలాగే మృదువుగా చేస్తుంది. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి చర్మాన్ని శుభ్రం చేస్తాయి, అలాగే ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడతాయి. తేనె చర్మానికి తేమను కూడా అందిస్తుంది. పొడి చర్మం ఉన్నప్పుడు ఈ కలయిక చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంకోటి బాదం గింజలు ప్లస్ కోడిగుడ్డు లోపల ఉండేటువంటి పచ్చసొన ప్లస్ తేనె. ఈ కాంబినేషన్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. పొడి చర్మం ఉన్నప్పుడు ముఖాన్ని శుభ్రం చేసుకోవటం చాలా కష్టం. సబ్బు లాంటి పదార్థాలు వాడారనుకోండి, చర్మం మరింత పొడిగా తయారవుతుంది. ప్రధానంగా చర్మం పొడిబారటం అనేది డిఫరెంట్ సీజన్స్లో జరుగుతూ ఉంటుంది. దీనికి 7 బాదం గింజల్ని మెత్తగా పొడి చేసుకోండి. ఒక కోడిగుడ్డు లోపల ఉండేటువంటి పచ్చసొన్ని బాగా గిలకొట్టి 1 టేబుల్ స్పూన్ తేనె కూడా కలిపి బాదం పొడిని వేసి పేస్ట్ లాగా తయారు చేయండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి మీ మెడకి పట్టించి సున్నితంగా రుద్దుకోండి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కడిగేసుకోండి. ఇది పొడి చర్మాన్ని శుభ్రం చేయడానికి ఒక అద్భుతమైన ఔషధం. చర్మం లోపల ఉండేటువంటి పొడిదనాన్ని తొలగించేసి ఇది చర్మాన్ని చాలా నునుపుగా చేస్తుంది. బాదం గింజల్లో వైటమిన్ ఈ అనేది ఉంటుంది, అలాగే ఇతర పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని తేమగా ఉంచుతాయి, అలాగే మృదువుగా చేస్తాయి. కోడిగుడ్డు లోపల ఉండేటువంటి పచ్చసొనలో ఉండేటువంటి కొవ్వులు చర్మానికి పోషణ అందిస్తాయి. తేనె చర్మాన్ని తేమగా ఉంచడంతో పాటు శుభ్రం చేస్తుంది. ఈ 3 పదార్థాలు కలిపి పొడి చర్మానికి అవసరమైనటువంటి తేమని అందిస్తాయి, అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇంకొక మంచి కాంబినేషన్ వేడి నీళ్ళు, తేనె, వైటమిన్ ఈ క్యాప్సూల్ లేదా ఏ క్యాప్సూల్. ఈ కాంబినేషన్ కూడా చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. కొంతమంది ముఖం పైన గోధుమ రంగు మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. వీటిని తగ్గించుకోలేదనుకోండి, ముఖం పైన ముదురు రంగు మచ్చల కింద తయారవుతూ ఉంటాయి. ఈ మచ్చలను తగ్గించుకోవడానికి ఏం చేయాలి? ఒక అరకప్పు వేడి నీళ్ళకి 1 టేబుల్ స్పూన్ తేనె కలపండి. అలాగే ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ని లేదా విటమిన్ ఏ క్యాప్సూల్ని పిన్తోటి గుచ్చి దాంట్లో ఉండేటువంటి ద్రవాన్ని ఈ నీటికి కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి పట్టించి 2 నిమిషాల తర్వాత చన్నీళ్ళతోటి కడిగేసుకోండి. ఇది చర్మాన్ని శుభ్రం చేయడంతో పాటు మచ్చల్ని తగ్గిస్తుంది. తేనె ఒక సహజమైన బ్లీచింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది, అలాగే చర్మానికి తేమని ఇస్తుంది. విటమిన్ ఏ లేదా విటమిన్ ఏ శక్తివంతమైన యాంటాక్సిడెంట్ కింద పనిచేస్తాయి. ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి, అలాగే మచ్చలను తగ్గించడానికి సహాయపడతాయి. ఈ మిశ్రమం చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. అయితే ఇక్కడ మీరు కొన్ని విషయాలు గమనించాలి. ఇప్పుడు చెప్పుకున్న ఈ ప్రక్షాళన ఔషధాలన్నీ కూడా ఉదయం స్నానానికి ముందు మీరు ఉపయోగించాలి. అవసరమైతే రాత్రి పడుకునే ముందు కూడా వాడుకోవచ్చు. ముఖం పైన ఉండేటువంటి మేకప్ని తొలగించడం అనేది ఎప్పుడూ మర్చిపోకండి, చాలా ముఖ్యం. దీనికోసం ఏం చేస్తారు? మేకప్ని తొలగించాలంటే పాలు, అలాగే రోజ్ వాటరు, అలాగే గ్లిజరిన్ కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. పాలు, రోజ్ వాటరు, గ్లిజరిన్ ఈ 3 మిశ్రమాన్ని మీరు ఆ మేకప్ని తొలగించడానికి వాడుకోవచ్చు. ఇవి రోజువారీగా ఉపయోగించదగినటువంటి ప్రక్షాళన ఔషధాలు. అప్పుడప్పుడు మరింత లోతుగా శుభ్రం చేసుకోవటం కూడా అవసరం. వాటి గురించి మనం మళ్ళీ ఈ కార్యక్రమంలో కలుసుకున్నప్పుడు తెలుసుకుందాం. ముక్తాయింపుగా ఒక ముఖ్యమైనటువంటి మాటను మీకు చెప్పి తీరాలి. మీ అందం మీలోనే ఉంది. ప్రకృతి ప్రసాదించిన ఈ సహజమైన చిట్కాలని ఉపయోగిస్తే మీ అంతర్గత సౌందర్యాన్ని మీరు వెలికి తీయచ్చు. ప్రతి వాళ్ళు కూడా తమదైన ప్రత్యేకమైన అందంతో ఉంటారు. ఈ సౌందర్య రహస్యాలను తెలుసుకొని వాటిని ఆచరించడం ద్వారా మీరు మరింత కాంతివంతంగా, మరింత ఆరోగ్యంగా,
మరింత ఆత్మవిశ్వాసంతో మెరిసిపోతారు. మీ చర్మం మీ ఆత్మ తాలూకు అద్దం అని చెప్పొచ్చు. దాన్ని ప్రేమగా చూసుకోవాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే మరొక ముఖ్యమైన విషయం, మీరు ఎప్పుడన్నా మీ ముఖం జిడ్డుగా ఉంటే ఇలాంటి క్లెన్సర్స్ని ఎప్పుడన్నా వాడారా? మామూలు సబ్బులకి అలాగే ఇలాంటి ఎక్స్టర్నల్గా ఎక్స్ఫోలియేటింగ్ క్లెన్సర్స్ని వాడినప్పుడు ఉండేటువంటి తేడా గమనించారా? ఇలాంటి మీ అనుభవాన్ని అలాగే మీకు తెలిసినటువంటి ఇతర చిట్కాలని ఆ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అప్పుడు ఇది మన తోటి సబ్స్క్రైబర్స్కి ఉపయోగపడుతుంది. దీంతో ఒక హెల్దీ కమ్యూనిటీ బిల్డప్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.